తీసేద్దామండి. ఇది మీళ్ళల్లో ఎవరైతే తింటారో కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేనైతే అసలు ఇప్పుడు దాకా తినే ధైర్యం అయితే చేయలేదు. చిన్నగా ఇది ఆ కూర. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మనం చికెన్ అంగడికి వెళ్ళి కోడి పేగులు అయితే తీసుకొచ్చాము. కోడి తోలు అయితే తీసుకొచ్చాము. ఇది ధరణి అనే అక్క అయితే మనకైతే కామెంట్ చేసింది. ఇప్పుడు ఆ అక్క చెప్పినందువల్ల మనం ఈ కోడి తోలుతో అయితే ఫ్రై అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తామో చూసేద్దారండి. ముందుగా ఏదైతే క్లీన్ చేసేసుకున్నాం. ఏదైతే దబర్లో అయితే వేసేసుకున్నా. ఫస్ట్ నీళ్ళైతే పోసేసుకున్నాం. ఇంట్లో ఇలాగ ఉంటాయి కదా, ఎన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు అయితే కోసేసుకున్నా. దీన్ని వేసుకుంటా కూడా. ఇది మీళ్ళల్లో ఎవరైతే తింటారో కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేనైతే అసలు ఇప్పుడు దాకా తినే ధైర్యం అయితే చేయలేదు. కానీ కుమారికి అయితే అలవాటు ఉంది, తిని ఉంటుంది ఖచ్చితంగా. తిన్నానులే, బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దాకా ధైర్యం చేయలేదు అది తినేది. అయితే మొత్తానికి అయితే క్లీన్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే నీట్గా అయితే కడిగేసుకుందాం. కొద్దిగా ఏదో తోలులా కనిపించలే. ఇది ఏదో రకంగా కనిపిస్తుంది. తోలు అంటే షేపులు కొంటలా అట్ట కనిపించలా. ఇదైతే నీట్గా అయితే కడిగేసుకున్నాం కదా. ఇంక పొయ్యి మంచి చేసుకుని పొయ్యి మీద అయితే ఆవగిచ్చేసుకుందాం. ముందైతే మసాలా అయితే వేపుకుందాం. చెక్క మొగ్గ ధనియాలు అయితే వేసేసుకుందాం. ఆ మంట చూడండి, చేతికి తగలుతున్న కుమారికి పాపం సెగ వచ్చేస్తుంది చెయ్యి అంట. అయితే ఏగిపోయి పక్కన అయితే తీసి పెట్టుకున్నా. ఆవగించుకునే దానికి దబరైతే పెట్టేసుకుందాం. కల్లుప్పు, ఇది ఏగిపోయేలాగా మన టమాటా ఎరగడ్డ అయితే కోసి పెట్టుకుందాం. మూత అయితే పెట్టేసుకుందాం. టమాటా ఎరగడ్డ అయితే కోసేసి పెట్టుకుందాం పక్కన. టమాటాలు ఇవి కూరలకి ఇదైతే సరిపోతుంది మనకి. అల్లం అయితే తోలు తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఎత్తుకొని సన్న కొత్తిమీర ఎంతవరకు వచ్చింది అయితే చూద్దాం. పొగ వచ్చేస్తుంది, కళ్ళు మండుతున్నాయా. ఫోన్లో కూడా కనిపించలే పొగ వల్ల. అంతేనా ఇంకొంతసేపు? సరే, మొత్తం అన్నీ కట్ చేసేసుకునింది కుమారి చూడండి. ఇప్పుడు దీని అయితే దంచేసుకోవాలి. అయితే బాగా అయితే ఏగిపోయింది. దీని అయితే పక్కన పెట్టేసుకున్నా. తిరగమూతకైతే పెట్టేసుకుందాం.
పొయ్యి మీద చేస్తే మటుకు ఫాస్ట్గా చేసి పెట్టుకోవాలండి. అన్ని దగ్గర పెట్టుకోవాలి, చేసుకోవాలి. అప్పుడైతే గబగబలు అయిపోద్ది. అన్నీ పెట్టుకోవాలి దగ్గరే. ఎండ అయితే వచ్చేసింది పాపం కుమారికి. ఇందాక నేను వీడియో స్టార్ట్ చేయకముందు ఇక్కడికైతే ఉన్నది నీడ, ఇక్కడికి ఉన్నది నీడ. ఇప్పుడు చూడండి కరెక్ట్గా కుమారి మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు నీడ. ఇంకో రెండుసేపు పోతే పైకి వచ్చేస్తుంది. నూనె అయితే పోసుకుందాం. కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నానే. ఆల్రెడీ దీంట్లోనే నూనె ఉంటుంది, కొంచెం మళ్ళీ పోసేసానా. తీసేద్దాం లేకపోతే వద్దులే వండిచ్చేసి. ఎక్కువ వేసేసి మసాలా డబ్బా చూడండి, దాంట్లో అప్పుడే మిరపొడి తెచ్చా, ఇంకా పొయ్యిలా పాస్తాను. ఆవాలైతే వేసేసుకుందాం. నూనె కాగల ఆవాలైతే చిట్టుపట్లు ఆడేసి ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందా. అంత పైకి వస్తుంది. పైకి వచ్చేస్తుంది. కరివేపాకు, ఈ మిరపొడి డబ్బా వచ్చి కుమారి డబ్బులతోనే కొనుక్కునింది. ఇదైతే ఆ సొంత డబ్బులతోనే కొనుక్కునింది. ఇదైతే ఏగిపోయేసరికి మనం పొడి అయితే దంచి పక్కన పెట్టేసుకున్నా. పండుగ ఊగులాడిపోతుంది. ఆయనకి నేను పొయ్యి తెచ్చి పెట్టమంటానండి, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ త్వరగా రావడం లేదంట. అందుకనైతే ఇంక వంటల వరకు పొయ్యి మీద అయితే చేసేసుకుందాం అని చెప్తున్నాను మా ఆయనకి. గ్యాస్ కొంచెం బాగా మనకి ఉంటుందని ఎక్కువ రోజులు. తెస్తలే ఇప్పుడు కాదు, రేపు వారం పేమెంట్ తేవాలి. ఇంకా ఈ వారం పేమెంట్ కట్టుకోవడమే సరిపోదు. దీన్ని దంచుతుంది, మళ్ళీ అక్కడ దాన్ని ఏమిస్తుంది. ఏ వేస్తా టమాటా లేగిల్లా ఎరగట్లా ఎరగడ్లు అయితే బాగా ఎగిపోయి టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం. అల్లం కూడా వేసి రెండు వేసి దంచేద్దాం. కొంతమంది తొక్కు తీసుకోకుండా అయితే వేసుకుంటారు. అట్లా వేసుకుంటేనే రుచి ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, కాకపోతే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి తొక్కు తీసి చేస్తాను. లేకపోతే మామూలుగా అయితే కడిగేసేసుకుంటాను నేను కూరలలో. టమాటా ఎరగడ్డ అయితే బాగా అయితే గుజ్జులాగా అయితే వచ్చేసింది. ఇప్పుడు పసుపు కారం అయితే వేసేసుకుందాం. స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. కారం, ధనియాల పొడి కూడా వేసేస్తుంది చూడండి దీని లోపల. అంటే నేను క్లిక్ చేసేసాను కెమెరా, అందువల్ల అది ఆఫ్ అయిపోయింది. కొంచెం సాల్ట్, మనం ముందుగా ఆవగించుకున్న కూర అయితే వేసేసుకున్నా. కూర కాదు, తోళ్ళు. దాంట్లో రెక్కలు అంటే వేస్ట్ పదార్థాలు కూడా వేసేస్తున్నారు, మెడకాయ రెక్కలు అవన్నీ.
తోళ్ళు ఒకటే లేవు అన్నారు. అందువల్ల అంటే నేను పొద్దున్నే వెళ్ళిపోయా, ఒక 7:20 లోపల వెళ్ళిపోయాను. అందువల్ల అప్పటికి ఇంకా సేల్ అవ్వలేదు కోళ్ళు ఎక్కువగా. అందువల్ల ఆ తోళ్ళు అవన్నీ మెత్తగా అయిపోయేసరికి ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయిపోయాయి, లాస్ట్ అయ్యే. నూనె అందుకని నూనె కొంచెం పోద్దాం అనుకున్నాను, ఎక్కువ పడిపోయింది కొంచెం ఇంట్లో నూనె. సరిగ్గా ఉన్నాయి ఆ బాండల్లో చూసేదానికి, ఏందో వేరే వేరే లెవెల్లో ఉంది. స్మెల్ కూడా గరం మసాలా వేయకముందునే బాగా వస్తుంది స్మెల్. అప్పుడే గరం మసాలా వేస్తే అప్పుడు స్మెల్. గరం మసాలా మనం దంచుకునేది. మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. అదిరిపోతుంది ఫ్రెండ్స్. అసలు వస్తే స్మెల్ మాత్రం నోట్లో లాలాజలం ఊరుతుంది అసలు. చక్కే కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇంకా దద్దరెళ్ళద్దు అసలు స్మెల్. గబగబా అన్నం వండేసి రసం కావాలంటే నిదానం చేద్దు. ముందు తినేసాం అనుకో, ఒక ముందు తినేస్తా గబగబా. తోనేటప్పుడు ఉంటుంది నీకు బాగా. అబ్బా కూడా పడిపోతా అందుకే. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పొయ్యి మీద కోడితోళ్ళ ఫ్రై. మేము అక్క కోసం అయితే చేసాము. ధరణి అక్క చూడండి అక్క, చూడండి ఏ విధంగా చేసిందో కుమారి. చాలా బాగుంది స్మెల్ అసలు. మీరు చెప్పినందువల్ల ఈరోజు అయితే దీన్ని తినబోతున్నాం మేము. లేదంటే మా ప్లానింగ్లో లేదు అసలు ఆ కూర. చాలా థ్యాంక్స్ అక్క చెప్పిన కామెంట్ చేసినందుకు. నెక్స్ట్ కూడా తర్వాత ఇంకేమైనా చేయాలంటే కొద్దిగా కామెంట్ చేయండి. ఎవరు ఏ కామెంట్ చేసినా ఖచ్చితంగా చేస్తాము. అది ఎలాంటి కామెంట్ అయినా కూడా ఖచ్చితంగా మీకైతే కూర చేసి మేమైతే వీడియో చేస్తాం ఖచ్చితంగా. కుమారికి తెలియకుండా వీడియో తీసేస్తున్నాను దాన్ని, ఆ ఉప్పు చూసేది మొత్తం. నీకు అది చెయ్యాలి ఫ్రెండ్స్. అది మీకు చెప్పడం మర్చిపోయాను. కుమారికి లెఫ్ట్ హ్యాండ్, అది కొన్ని వీడియోల్లో కూడా మీరు చూసుంటారు. లెఫ్ట్ హ్యాండ్ చేసేస్తుంటుంది ఉప్పు కారం అవి కూడా. మళ్ళీ ఎందుకు వచ్చిందావు నీకు? నేను ఎడం చేత ఉప్పుకుందా లేదా అని చూసా. నువ్వు నాకేం తెలుసు వీడియో తీస్తున్నావనే. ఓకే ఫ్రెండ్స్, మన తోళ్ళు ఎప్పుడైతే చూసారు కదా. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.
ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా లేదు ఆ కూర. నాకు చాలా ఉన్నట్టుండింది, ఉడికేలాగా చిన్నది అయిపోయింది. సరే బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. తాపర కూడా వెళ్ళిపోతుంది పక్కకి.